జై శ్రీ మాతాజీ. ఈరోజు ఉదయము సహజ యోగ ధ్యాన కార్యక్రమానికి వచ్చేసిన వారందరికీ స్వాగతం అండి. ముందుగా 2 చేతులు జోడించి శ్రీ మాతాజీ గారికి నమస్కరించుకుని పూర్తి విధేయతలతో సమర్పణ భావంతో నిర్మలమైన చిత్తంతో అమ్మని వేడుకుందామండి. శ్రీ మాతాజీ దయచేసి మా అందరి చేత ఈరోజు మంచిగా ధ్యానం చేయించుకోవాల్సిందిగా ప్రార్థన తల్లి. చేసేది, చేయించేది, ఆనందించేది అన్నీ మీరేనమ్మా. శ్రీ మాతాజీ దయచేసి మా హృదయంలోనికి రావాల్సిందిగా ప్రార్థన తల్లి. ఇప్పుడు కుడి చేతిని ఎడమ హృదయం మీద పెట్టుకుని ఎడమ చేతిని శ్రీ మాతాజీ గారి వైపు ఉంచుకొని, అమ్మా నా ఇందు దయించి నా హృదయంలో నివసించండి. మీ నివాస యోగ్యమయ్యేటట్టుగా నా హృదయంను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచండి. మీ యొక్క పాదములు నా హృదయంలో ఉంచండి తల్లి. భ్రమలో పడకుండా మమ్మల్ని కాపాడండి. మాయ నుండి మమ్మల్ని రక్షించండి. వాస్తవంలో మమ్మల్ని నడిపించండి అమ్మా. మీ యొక్క పాదములు మా హృదయంలో ఉన్నప్పుడు కలుగు బ్రహ్మానందభూతి దయచేసి మాకు అనుగ్రహించండి. మీ యొక్క పాదములు సదా మా హృదయంలో దర్శించుకునే మహాభాగ్యం మాకు కలిగించండి తల్లి. కుడి చేతిని శ్రీమాతాజీ గారి వైపు ఉంచి, శ్రీమాతాజీ దయచేసి మా యొక్క చిత్తాన్ని శుద్ధపరచవలసిందిగా ప్రార్థనమ్మా. దయచేసి మా యొక్క చిత్తం సదా మీ పాదాల యందు ఉండేటట్టు అనుగ్రహించండి తల్లి. ఇప్పుడు బంధం తీసుకుందాం అండి. ఇప్పుడు 2 చేతులు భూమి మీద పెట్టి భూమాతను వేడుకుందాం అండి. అమ్మా భూమాత, మీకు నా వందనములమ్మా. మీరు తినటానికి ఆహారము, ఉండటానికి స్థలము, పీల్చేందుకు గాలి, తాగేందుకు నీరు ప్రసాదిస్తున్నందుకు మీకు అనంత కోటి ధన్యవాదాలు తల్లి. అమ్మా భూమాత, దయచేసి మాలో ఉన్న సమస్త దోషములను, బాధలను, లోపాలను ఈ భూతత్వం ద్వారా తొలగించవలసిందిగా ప్రార్థనమ్మా. మీ యొక్క గొప్ప గుణాలైనటువంటి సహనము, ఓర్పు, ప్రేమతత్వాన్ని దయచేసి మాకు ప్రసాదించండి తల్లి. ఇప్పుడు 2 చేతులు భూమి మీద పెట్టుకుని కొంతసేపు ధ్యానం చేద్దామండి. శ్రీ భూమాత మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ భూమాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః.
2 చేతులు శ్రీమాతాజీ గారి వైపు ఉంచి 3 మహామంత్రాలు మరియు గణేష్ మంత్రం విందామండి. జై శ్రీ మాతాజీ. ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేసుకుందామండి. మన కుడి చెయ్యి భూమి మీద పెట్టి, ఎడమ చెయ్యి శ్రీ మాతాజీ గారి వైపు పెట్టి, ఈడా నాడిని శుద్ధపరచుకుందామండి. శ్రీ మాతాజీ, దయచేసి భూతత్వం ద్వారా మా ఈడా నాడిలో ఉన్న సమస్త దోషములను, బాధలను తొలగించవలసిందిగా ప్రార్థనమ్మా. దయచేసి మమ్మల్ని భూతకాలపు ఆలోచనలు, గుర్తులు నుంచి తొలగించి వర్తమానంలోకి తీసుకురావాల్సిందిగా ప్రార్థన తల్లి. మమ్మల్ని సదా వర్తమానంలో ఉంచవలసిందిగా ప్రార్థనమ్మా. దయచేసి భూతత్వం ద్వారా మా ఈడనాడిని శుద్ధపరచవలసిందిగా ప్రార్థన తల్లి. దయచేసి మా యొక్క శుద్ధ ఇచ్ఛాశక్తిని శుద్ధపరచవలసిందిగా ప్రార్థనమ్మా.
శ్రీ మహాకాళి సాక్షాత్, శ్రీ భైరవనాథ్ సాక్షాత్ మంత్రం తీసుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళీ సాక్షాత్, శ్రీ భైరవనాథ్ సాక్షాత్, శ్రీ ఆదిశక్తి మాతాజీ, శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మన యొక్క చిత్తాన్ని ఎడమ చేతి మీద మరియు సహస్రారం మీద పెట్టుకొని ధ్యానం చేద్దామండి. ఇప్పుడు కుడి చేతిని శ్రీ మాతాజీ గారి వైపు ఉంచి, ఎడమ చేతిని ఆకాశం వైపు పెట్టి మన పిగ్లా నాడిని శుద్ధపరచుకుందామండి. శ్రీ మాతాజీ, దయచేసి ఆకాశతత్వం ద్వారా మాకు పిగ్లా నాడిని శుద్ధపరచవలసిందిగా ప్రార్థన తల్లి. దయచేసి మమ్మల్ని భవిష్యత్ కాలపు ప్రణాళికలు, ఆలోచనలు నుంచి తొలగించి వర్తమానంలోకి తీసుకురండమ్మా. దయచేసి మమ్మల్ని భవిష్యత్తు చింతల నుంచి కాపాడండి తల్లి. దయచేసి మాలో సమతుల్యత తీసుకురావాల్సిందిగా ప్రార్థనమ్మా. దయచేసి మాలోని క్రియాశక్తిని శుద్ధపరచవలసిందిగా ప్రార్థన తల్లి. శ్రీ మహాసరస్వతి సాక్షాత్, శ్రీ హనుమాన్ సాక్షాత్ మంత్రం తీసుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి సాక్షాత్, శ్రీ హనుమాన్ సాక్షాత్, శ్రీ ఆదిశక్తి మాతాజీ, శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మన చిత్తాన్ని కుడి చేతి మీద మరియు సహస్రారం మీద పెట్టుకుని ధ్యానం చేద్దామండి. ఇప్పుడు కుడి చేయిని శ్రీమాతాజీ గారి వైపు ఉంచి, రెండు చేతులు శ్రీమాతాజీ గారి వైపు ఉంచుకుందాము. సుషుమ్న నాడిని శుద్ధిపరచుకుందాము. శ్రీమాతాజీ, దయచేసి శ్రీ పంచభూతత్వం ద్వారా మా సుషుమ్న నాడిని శుద్ధపరచవలసిందిగా ప్రార్థనమా. దయచేసి మాలో సమతుల్య స్థితిని తీసుకురావాల్సిందిగా ప్రార్థన తల్లి.
దయచేసి మమ్మల్ని సదా వర్తమానంలో ఉంచవలసిందిగా ప్రార్థనమ్మా. శ్రీ మహాలక్ష్మి సాక్షాత్, శ్రీ గణేశ సాక్షాత్ మంత్రం తీసుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సాక్షాత్, శ్రీ గణేశ సాక్షాత్, శ్రీ ఆదిశక్తి మాతాజీ, శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు 2 చేతులు శ్రీ మాతాజీ గారి వైపు ఉంచి మన యొక్క చిత్తాన్ని సహస్రారం మీద ఉంచి ధ్యానం చేద్దామండి. ఇప్పుడు ఇదే ధ్యాన స్థితిలో శ్రీ మాతాజీ గారి ప్రవచనాన్ని విందామండి. Last time you had asked me for Guru Pada. And you should know that the essence of Guru is Sri Ganesha, the innocence. You must be knowing the story of a very devoted wife, faithful wife of a sati. Her name was Anasuya. And she was so religious and so dedicated that they say that the wives of all the gods, Brahma, Vishnu, Mahesha, got very jealous of her. So they told their husband that you must go and test her if she is really a woman with chastity or not. So all of them came down as sadhus, dressed up like sannyasis. And she said she wanted to serve them, give them something. They said, no, we want to have food. She said, all right, come and sit down. She cooked food for them. So they said, no, we will not have the food unless and until you take out all your clothes. We'll only have the food if you take out all your clothes. She said, is it so? She said, yes. So she made them into little children, 3 little children. And then she became nude.
because innocent doesn't understand anything about. And then she joined them together. Their three innocence was joined together, and they got their Gurupad. That's how the Adi Guru was created. So the first thing is that if you want your Gurupad, you have to be innocent. Innocent is a very vague term, very vague. And difficult to really understand what is innocent. But what is the nature of innocence that we can understand from Sri Ganesha's image. First of all, he is endowed with wisdom. And he puts wisdom into us. It's a nice thing now in modern times we have discovered genetics. And genetics determine our behavior and our races. It is he who puts genetics in us. He selects and puts it within us, our genetics. And when he puts wisdom in us, then we are wise. There is definitely a genetic of wisdom, which is lacking, as we can see very clearly in many races. They have no wisdom. They do things without wisdom. They do things just for their destruction, destroying their society. They may call themselves the highest society, highest races, whatever it is. You may brand yourself with anything. But you can see from their behavior that they have no wisdom at all. So he is the one who puts that wisdom in us. In some people who are not yet evolved, certain races are not yet evolved to that extent, this wisdom is lacking. Apart from that, this wisdom gives us the sense of freedom. So we keep aloof from all kinds of intoxicant, all kinds of bad habits. We don't like to look at nudity. It can never become lifestyle of people who have wisdom. Never. We don't indulge into extramarital nonsense. Whatever is absolutely in the center, which is dharmic, we accept. So we can see that the seed of wisdom put into us makes us dharmic people when we grow, automatically. We are automatically dharmic. We don't kill others, we don't aggress others, we don't torture others, we do not occupy anybody else's land or house or take away anything, another's property or another's things. This wisdom comes to you through Sri Ganesh. In short, he makes you absolutely ready for self-realization. It is he only, ultimately, who looks after us at the time of our nirvana, at the time of our realization. Because he stops all other activities of excretion when you are ascending into new realm. You have seen I am sitting here for 9 hours, 10 hours. Once I sat down for 18 hours together, didn't go at all, even to bathroom.
because it is he who stops. All these activities, even when Kundalini is rising, it stops. So this wisdom is innate. Just happens that when the Kundalini is rising, he becomes manifesting in us, I should say, he makes us like a child. And that's what Christ has said, that you have to be like children if you have to enter into the kingdom of God. So you become the child. That time you become a child. And with the Kundalini rising, that wisdom then comes into your brain. Because he's sitting on the Kundalini itself, he's the power in the Kundalini. He gives wisdom in the brain. Once you get that wisdom, you drop out all bad habits, all your attachments which are wrong, all adharmic things that you do, everything drops out. He changes, your genetics are changed. The genetics of Sahajogis are all of them will be the same, about the same, I would say. And the genetics of other people would be different. Maybe Indians might have closer to it. Because Indians normally are very wise people. They won't, I would say, if you see the superiority of races from wisdom point of view, Indians are very wise. They won't just do some nonsensical things at all, no question. Even the children I have seen, children from the West, when they go to India, they went for this school, they're doing all kinds of destructive things to themselves. Nobody could understand. Once they jumped into a dirty pond, they got malaria. Then they ran out of the house, of the school, and came out and went to the roads, went to the shops. So they put a gate. When they put the gate, the newspaper is criticizing us. There's no sense in it. Every school has a gate. So these are all unwise, stupid things they do because they lack wisdom. A child who has wisdom is extremely cautious. He understands the importance of his life. He respects his parents. He respects everything. Automatically, you don't have to tell them. Automatically, they know what is dharma is. You don't have to tell them. That wisdom, this great deity of Ganesha, he took his form as Jesus Christ. And you all accepted him as the Lord, which is true also. But because your Ganesh principle was not so much developed in these Western countries, people took to stupid things. This pornography and this kind of interest in nude women shows that there is no wisdom in them, there is no Ganesha in them. Though they follow Christ, it's just a lip service going to the church. I don't know if the church also has any Ganesha in them. They have no Ganesha. The way they lead their life, nobody can say they have any sense of holiness and auspiciousness. As soon as you get wisdom, you understand holiness and auspiciousness. Before that, you just call Holy Father, and Holy Father is doing all kinds of things which can create holes in the organization. Who takes money, bribes, creates bombs, have women, everything. How can he be holy? So this wisdom part is so important, and that's what we should ask Ganesha to make us like children. Children have basically wisdom, but not all the children. This is the thing is that children in which Sri Ganesha has activated, has put this genetic of wisdom, it is there. This is one of the greatest things we have to think about. Is it wise? It is sane. It's not to be logical. Logically, if you believe in something, then you can go wrong because there's no strength from within. But innately, if it becomes that, you won't do it at any cost. Now you know yourself. All the Sahajogis are so different.
They behave differently, they stand differently, they talk differently, they think differently, everything is different. Suddenly they have become like that. And you can't understand how is it we have become like this. They were drinking, they were smoking, drug taking, everything they did. But how is it suddenly you changed? Because Sri Ganesha has put this wisdom in. Now if you see his character, it's very interesting to watch. He's a child and is entirely dedicated to his mother. He doesn't know any other god, anything else. Complete dedication. But is it so with us? There also sometimes I find some Sahajogis are lacking. They lack sincerity, loyalties. And I'm shocked sometimes at the periphery they are like that. That means they have to ascend still. People who have worked with me, I have always tried to pay them sufficiently. There's no need to pay. Because after all, I have done so much for your building, your body. Why should I pay you? But I always pay sumptuously. I look after them, give them my loyalties to you and love cannot be challenged. But I find them being very selfish sometimes, extremely selfish. They'll do half the work, run away. Sometimes their problems, their own problems are much more important. Or they just try to find some excuse. So many Sahajogis are also like that. They are not sincere. Sahaja has given them so much. We have to always find out, are we sincere to Sahaja? What are we doing for Sahaja? What have we achieved and what are we doing? On the contrary, they become liabilities on Sahaja. Ganesha is never a liability on his mother. For example, someone becomes sick. All right, Sahaja can help you. Maybe, may not be, may be cured, may not be cured. If they are not cured, then they will say that, see now, I was not cured, I am going to leave Sahaja. Then one has to say, please leave. With the slightest thing they go off, not understanding what is important. Then there are liabilities, like somebody gets married, comes here, I don't like this wife, now do what you like. The wife sits on my head and the husband also. All kinds of liabilities come in. My husband doesn't do Sahaja Yoga, what should I do? You solve the problem with your husband. You solve the problem with your children. You have the power to do it, have patience, work it out. They'll put us into cases, this, that. It is only Sahajogis who can harm Sahaja Yoga. Can you believe that? Nobody else can touch it. Unless and until a Sahajogi misbehaves, nobody can touch Sahaja Yoga. So we have many cases like that. I mean, they have seen my photographs, they have seen miraculous photographs, they have had realization, everything happened to them. They have been so many times helped, but suddenly they say, I want to leave Sahaja Yoga. Very good. I say, those who have to leave should leave immediately. As it is, there's very little space left in the heaven. And no place for such half-hearted people. They have to leave, they should leave. You have to have Ganesha as your ideal. It should not be that I worship Ganesha. That way you are worshipping Christ, you are worshipping this, worshipping that. But what has come inside you is the point. Have you got Sri Ganesha within you? Are you following Sri Ganesha with the same devotion, dedication? But you are made after the pattern of Sri Ganesha. Sri Ganesha was made with immaculate conception. You are also made the same way. Your Kundalini was raised, was given you the realization, and you got your second birth, and now you are Sahajogis. All these things have happened to you without having a father.
If I had not told you that you have a father, you would never have known. Like other gurus, you see, they don't want to give credit to anyone. So this actually has happened with you. You are being made in the same manner as Sri Ganesh. Of course, you must be having something, otherwise I could not have made. That's also true. Supposing the Kundalini was missing, what could I have done? If not missing, if it was absolutely crooked, if not crooked, supposing there were some chakras which were horribly damaged. So, you were also people just ready to have your realization that you were seeking it truly, that you had the pure desire to become Sahajogis, no doubt. Still, when the growth is taking place, you must watch. You must see how much sincerity we are giving, with what dedication we are working out. Now we have people who must have gone for postering somewhere, some places. Not now, it's long time back. So they charged me for their coffee also. I said, all right. Thank God they were not smoking, otherwise they would have charged me. So from that level, now we are very much changed. And some of them have become perfect Sahajogis. But still we have people on the periphery. And they get nervous at the smallest thing. Yesterday there was a storm. Has to be a storm. You don't know, when Christ was carrying his disciples, there was a very big storm. And then he stopped it. Yesterday when you started singing the songs, then only the storm stopped. Just to prove that these songs have such power. If such things don't happen, how will you know that these songs have the power? You think you are just singing just because you are singing. No, it has a power. These are mantras, these are all awakened songs. And then he stopped. They were saying, should we say mantras? I said, no, nothing. I didn't say anything. What you have to do. Suddenly they thought of singing. And it worked out. Because every time if you have to suggest, then when will you use your power? All such incidents take place. Now it was Sri Ganesha's special trick. He is the real judge for it. You must know, because you have seen in Sistine Chapel, he is standing there and moving you left and right. So there is a testing point also. In Sahaja Yoga the door is open this way. But there's a bigger door on the back side to throw out people. And the judgment is not done by me so much as by Ganesha. He judges you. And then you are thrown out. Then to come back is very difficult. Even if you come back, you are suspicious of yourself and others are also suspicious of you. So, see, what you have to understand is that this is a judgment point. Introspect yourself. Find out. Am I wise? If I am doing this, am I doing wise things? Is it wise for me to do? Is it all right for me as a Sahajogi to do it? Should I do it or not? At every point, you should say. I mean, you know that I don't want any money and I don't want any presents. I've said 100 times, but you won't listen. Now they are saying that, Mother, if you stop giving us present, we'll stop. I said, you stop first, then I'll stop. But despite all this quarrel and fight, there's one thing, definitely there's love, and you want to express it. But love here is not attached, it's detached love. When it flows to its greatest extent, takes all the responsibility. There are people who go on criticizing other Sahajogis. I've seen it's very common. That's a sign of a very low type of a Sahajogi. Because he doesn't see what's wrong with him. He's trying to criticize others. Does he see what is wrong with him? There are other kinds of Sahajogis
who do not realize that they are like Ganas. They are like Ganas. And imagine the Ganas, how quick they are. The Ganesha is creating those Ganas, and they are in the sternum bones first, and then they go all over the body. As soon as this centered heart, the mother's place, starts little bit vibrating, they get alerted. So we have to be alert. It's very important that we have to be alert. For about 12 years of your age, these ganas stay there in the sternum bone, and then they go to the whole body. Because they are matured enough, they are kept there till they are completely mature to fight the enemies. And they know what kind of enemies they are. They know everything. What kind of fighting is needed, what kind of opposition is there. They will just select and they will appoint themselves who should fight whom, who should do this. But they just don't sit all the time in the mother's house. So we have to go to the people. We have to go into the Virata's body. We have to move out. We have to go all out. Without having any fear, you have to fight them. Not to sit at home crying like a baby now, you are all grown up people. So, this is what is written in the Buddha's future life, that he becomes Matraya, means he has three mothers in him, Matraya. But also that he goes all out in the society. He goes out everywhere and he changes people. When you ask for Guru Pada, you don't know you are in trouble. Guru doesn't sit at home. He has to go all out, meet all kinds of people, tell them about Sahaja Yoga, not to be afraid. You have to live with the society. You don't have to have exclusive society where we enjoy bhajans and things. That's over now. I mean, of course, we'll always have bhajans. It doesn't mean that. But you have to go beyond. Not only to be involved only in your own problems which are being now solved, so only in Sahaja Yoga, but Sahaja Yogis, but you have to go all out. Meet other people. Tell them about Sahaja Yoga. The best is to wear badges. So people ask, who is this? Then you can talk to them. Your friends, your society. You don't have to give up anything. Don't have to give up anything. You are detached. You just go and see for yourself. This is wrong. Like yesterday, they showed all kinds of things. Also disco dance, they showed it. You should go to the disco and give them the pamphlets. Show them, what are you doing? Are you mad? Or do this kind of a disco more there. So they'll say, what's wrong with them? Then he said, we are copying you. That will put them down. You see, a lady who is, say, smoking and this and that, standing with a pose, go and stand before her with a pose and smoking like this. She stop it. So by copying them one way, showing them what they are. Another, writing. You must start writing. It's very important to write and answer. I must tell that there's a very nice article which has come now with me, and the English Sahaja Yogi should take it from me and answer to the gentleman. జై మాతాజీ. ఇప్పుడు ఇదే స్థితిలో చిత్తం సహస్రారం మీద ఉంచుకొని నిశ్శబ్దంగా ధ్యానం చేసుకుందాం అండి.
జై శ్రీమాతాజీ. ఇప్పుడు శ్రీమాతాజీ గారి స్పీచ్ యొక్క తెలుగు అనువాదాన్ని విందామండి. శ్రీమాతాజీ గారు ఈ స్పీచ్ శ్రీ గణేష పూజలు ఆగస్టు 30వ తారీఖు 1992 కెబెలా, ఇటలీలో ఇచ్చారండి. ఇందులో శ్రీమాతాజీ గారు ఇలా వివరించారు. ఇంతకు ముందు గురుపద గురించి మీరు నన్ను అడిగారు. గురువు యొక్క సారమే శ్రీ గణేశుడు. అంటే అమాయకత్వం అని మీరు తెలుసుకోవాలి. సతి అనే అత్యంత దైవభక్తి మరియు విశ్వాసం గల పతివ్రత అయిన భార్య యొక్క కథ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆమె పేరు అనసూయ. ఆమె ఎంతో భక్తి మరియు అంకిత భావం కలదనియు శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల యొక్క భార్యలు కూడా ఆమెను చూసి ఈర్ష్యపడేవారు అని చెప్తారు. కాబట్టి వారు వారి భర్తలతో ఆమె నిజంగా శీలవతి అవునో కాదో పరీక్షించమని చెప్పారు. కాబట్టి వారందరూ సాధువుల్లా కిందకి వచ్చి సన్యాసి వేషంలో ఆమె వద్దకు వెళ్లారు. ఆమె వారితో తాను వారికి ఏమైనా సేవ చేసుకోదలిచానని చెప్పింది. అప్పుడు వారు కూర్చోండి అని చెప్పి వారికి ఆహారం తయారు చేసింది. అప్పుడు వారు అలా కాదు, మాకు కేవలం నీవు వివస్త్రగా భోజనం పెడితేనే మేము తింటాము అని అన్నారు. ఆమె అలాగా సరే అని చెప్పి వారిని ముగ్గురు చిన్న చిన్న పిల్లలుగా చేసి ఆమె నగ్నంగా వారి వద్దకు వచ్చింది. ఎందుచేతనంటే అమాయకత్వానికి ఇవేమీ అర్థం కావు కనుక. ఆ తర్వాత ఆమె వారి ముగ్గురిని దగ్గరగా కలిపింది. ఆ విధంగా పసివాళ్లైన ఆ ముగ్గురు అమాయకులు కలిసి వారు వారి గురుపదని పొందారు. ఈ విధంగా ఆది గురువు సృష్టించబడ్డారు. కాబట్టి గురుపదను పొందాలంటే ముందుగా మీరు అబోధితత్వాన్ని కలిగి ఉండాలి. అబోధితత్వం అనేది చాలా చాలా అస్పష్టమైన పదం మరియు దీన్ని అర్థం చేసుకోవటం నిజంగా చాలా కష్టమైనది. అయితే అసలు అమాయకత్వం యొక్క స్వభావం ఏమిటి? శ్రీ గణేశుని యొక్క అమాయకత్వం నుండి మనము ఏమి అర్థం చేసుకోవచ్చు? మొదటిగా శ్రీ గణేశుడు వివేకాన్ని కలిగి ఉన్నారు. ఆయన మనలో వివేకాన్ని నింపుతారు. ఈ ఆధునిక కాలంలో మనం జన్యు శాస్త్రం గురించి కనుగొనడం చాలా మంచి విషయం. ఈ జన్యు శాస్త్రం మన ప్రవర్తనను మరియు మన జాతిని నిర్దేశిస్తుంది. మనలో ఈ జన్యువులను ప్రవేశింపపెట్టేది శ్రీ గణేశుడే. ఆయన వాటిని ఎంచి మనలో ప్రవేశపెడతారు. ఆయన మనలో వివేకాన్ని ఉంచితే మనం వివేకవంతులుగా తయారవుతాం. చాలా జాతుల్లో వివేకానికి సంబంధించిన జన్యువు లోపించడం చాలా స్పష్టంగా చూస్తాం. వాటిలో వివేకం ఉండదు. వారు వివేకహీనులై పనులు చేస్తారు. వారు కేవలం తమను తాము నాశనం చేసుకోవటము, సమాజాన్ని నాశనం చేయటం కోసమే పనులు చేస్తారు. వారిని వారు తమది అత్యు అత్యుత్తమమైనది సమాజమని, తాము అత్యున్నత జాతికి చెందిన వారమని భావిస్తారు. వారు ఏదైనా అనుకోవచ్చు, కానీ వారి యొక్క ప్రవర్తన వల్ల వారిలో ఏమాత్రం వివేకం లేదని అర్థమవుతుంది. కాబట్టి మనలో వివేకాన్ని ప్రసాదించేది శ్రీ గణేశుడే. ఇంకా పరిణామం చెందని కొందరిలో మరియు అంతగా పరిణామం చెందని కొన్ని జాతుల్లో ఈ వివేకం లోపించింది. అంతేకాకుండా ఈ వివేకం మనకు స్వేచ్ఛ యొక్క భావనను కలిగిస్తుంది. కాబట్టి మనము అన్ని రకాల మత్తు పదార్థాలను, అన్ని చెడు దురలవాట్లను దూరంగా ఉంచుతాము. మనము నగ్నత్వం వైపు చూడము. ఏ మాత్రం వివేకం కలిగి ఉన్న వారి జీవన విధానమైన అస్సలు అలా ఉండదు. మనం వివాహేతర సంబంధాల జోలికి పోము. పూర్తి మధ్యస్థ స్థితిలో ఉండి ఏదైతే ధార్మికమైనదో వాటినే అనుసరిస్తాము. మనలో ఉంచబడిన జ్ఞానమే మన బీజం. మనము ఎదిగే కొలది మనల్ని అప్రయత్నంగా ధర్మపదంలో ఉంచుతుంది. మనము అప్రయత్నంగా ధార్మికులమై ఉంటాము. ఎవరిని చంపము, దూకుడుగా ప్రవర్తించము, ఎదుటి వారిని హింసించము, ఇతరుల యొక్క స్థలాన్ని కానీ, ఇంటిని కానీ అలాంటి వాటిని ఆక్రమించము. ఈ వివేకం మనకు శ్రీ గణేశుడి నుండి వస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే మీరు ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి ఆయన మిమ్మల్ని అందరినీ సంపూర్ణంగా సంసిద్ధుల్ని చేస్తారు. చివరకు మీ నిర్వాణ అంటే ఆత్మసాక్షాత్కార సమయంలో కూడా ఆయనే మిమ్మల్ని చూసుకుంటారు. ఎందుచేతనంటే మీరు కొత్త సామ్రాజ్యంలోనికి ఉద్దానం చెందుతున్నప్పుడు మీలోని విసర్జన కార్యకలాపాలను కూడా ఆయన అదుపు చేస్తారు. మీరు చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఒక 9 లేక 10 గంటల పాటు కూర్చుని ఉన్నాను. ఒక్కొక్కసారి నేను 18 గంటల పాటు బాత్రూమ్‌కి కూడా వెళ్లకుండా కూర్చుని ఉంటాను. ఇటువంటి కార్యకలాపాలను నియంత్రించేది ఆయనే.
కుండలిని జాగృతి చెందేటప్పుడు కూడా ఇవన్నీ ఆగుతాయి. కాబట్టి ఈ వివేకం అనేది మనలో అంతర్గతంగా ఉన్నది. మనలో కుండలిని జాగృతి చెందినప్పుడు ఆయన మనలో వ్యక్తీకరింపబడతారు. నేను చెప్పేదేమిటంటే ఆయన మనల్ని ఒక పసి పిల్లవాని వలె చేస్తారు. క్రీస్తు చెప్పింది కూడా ఇదే. మీరు భగవంతుని సామ్రాజ్యంలోకి ప్రవేశించాలంటే మీరు పసిపిల్లల వలె ఉండాలి అని. ఆ సమయంలో మీరు పసిపిల్లలా మారుతారు. కుండలిని జాగృతి చెందినప్పుడు ఆ వివేకం మన మెదడులోకి వస్తుంది. ఎందుకంటే ఆయన కుండలిని మీదే కూర్చుని ఉంటారు. కుండలినిలో ఉండే శక్తి ఆయనే. ఆయనే మెదడుకి వివేకాన్ని ఇస్తారు. ఒకసారి మీరు ఆ వివేకాన్ని పొందితే మీరు మీ చెడు అలవాట్లను అన్నిటిని విడిచిపెడతారు. మీ తప్పుడు బంధాలన్నిటిని, మీ అధర్మమైన పనులన్నిటిని వదిలేస్తారు. మీ జన్యువులను ఆయన మారుస్తారు. సహజయోగులందరి యొక్క జన్యువులు ఒకే విధంగా, ఒకేలాగా ఉంటాయి. ఇతరుల యొక్క జన్యువులు వేరే విధంగా ఉంటాయి. దేశస్థుల జన్యువులు కొంత దగ్గరగా ఉండి ఉండవచ్చు. ఎందుచేతనంటే భారతీయులు సాధారణంగా చాలా తెలివైన వారు. వివేకపరంగా జాతుల యొక్క ఆధిపత్యాన్ని చూసినట్లయితే భారతీయులు చాలా తెలివైన వారు. వారు అర్థం లేని పనులు అస్సలు చేయరు. అలాంటి ప్రశ్నే లేదు. పిల్లలు కూడా. పాశ్చాత్య పిల్లలు భారతదేశానికి వచ్చి అక్కడ స్కూల్లో చేరినప్పుడు నేను వారిని చూశాను. వారు చాలా చెడ్డ పనులు చేశారు. ఎవరికీ అర్థం అవ్వలేదు. ఒకసారి వారు మురికి కాలువలో దూకారు. అప్పుడు వారికి మలేరియా వచ్చింది. అప్పుడు వారు స్కూల్ నుండి పారిపోయి రోడ్లెంబడి, షాపుల వెంబడి తిరిగారు. అందుచేత ఆ స్కూల్‌కి గేట్‌ను అమర్చడం జరిగింది. అలా గేటు పెట్టడం వల్ల వార్తాపత్రికల వారు మమ్మల్ని చాలా విమర్శించారు. దీనిలో అర్థం లేదు. అన్ని స్కూళ్ళకి గేట్ ఉంటుంది. వారిలో బుద్ధి లోపించడం వలన వారు ఇటువంటి అర్థం లేని పనులు చేస్తారు. వివేకవంతులైన పిల్లలు చాలా జాగ్రత్తగా ఉంటారు. వారికి జీవితం యొక్క ప్రాముఖ్యత తెలుసు. వారు వారి తల్లిదండ్రులను, ఇతరులను తమంతట తామే గౌరవిస్తారు. వారికి చెప్పనవసరం లేదు. వారంతట వారికే ధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది. వారికి చెప్పనవసరం లేదు. వివేకానికి ప్రతిరూపమైన గొప్ప దేవత శ్రీ గణేశుడు. యేసుక్రీస్తుగా అవతరించారు. మీరందరూ ఆయన్ని ప్రభువుగా అంగీకరించారు. అదే నిజం కూడా. అయితే ఈ పాశ్చాత్య దేశాల్లో గణేశ తత్వం అంతగా అభివృద్ధి చెందకపోవటం వలన ప్రజలు మూర్ఖపు విషయాలకు అలవాట్లు పడ్డారు. ఇటువంటి అశ్లీలమైన విషయాల పట్ల వారు చూపించే శ్రద్ధ వారిలో వివేకం లేదని, గణేశుడు లేదని సూచిస్తుంది. వారు క్రీస్తును అనుసరించినప్పటికీ చర్చికి వెళ్ళటం లాంటివన్నీ కేవలం నోటి మాటలు. వాటిల్లో శ్రీ గణేశుడు ఉన్నాడో లేదో తెలీదు. వారి జీవన విధానంలో అస్సలు పవిత్రత, మంగళప్రదం అనేవి ఉన్నాయా అనేది ఎవ్వరూ చెప్పలేరు. మీరు వివేకవంతులుగా అవగానే పవిత్రతను మరియు మంగళప్రదమైన దాన్ని అర్థం చేసుకోగలరు. అంతకుముందు మీరు పవిత్రమైన తండ్రి అని పిలిచే ఆ పవిత్రమైన తండ్రి ఆ సంస్థకే చిల్లులు పొడిచే అన్ని పనులు చేయగలడు. ఎవరైతే డబ్బులు తీసుకుంటారో, లంచం తీసుకుంటారో, బాంబులు తయారు చేస్తారో, స్త్రీలోలురై ఉంటారో, అలాంటి వారు ఏ విధంగా పవిత్రమైన వారు అవుతారు? అందుచేత ఈ వివేకం అనేది చాలా ముఖ్యమైనది. మనం శ్రీ గణేశుడిని అడగవలసింది అదే. మమ్మల్ని పసివారిగా చేయమని. చాలా వరకు పసివారిలో ప్రాథమికంగా వివేకం అనేది ఉంటుంది. కానీ పిల్లలందరిలోనూ కాదు. విషయం ఏమిటంటే శ్రీ గణేశుడు జాగృతమై ఉన్న పిల్లల్లో ఈ జన్యుపరమైన వివేకం నిర్మితమై ఉంటుంది. మనం ఆలోచించవలసిన ముఖ్యమైన విషయాల్లో ఇదొకటి. ఇది వివేకవంతమైందా మైందేనా? పవిత్రమంత పవిత్రమైనదేనా అని. అది తార్కికమైనది కాకూడదు. మీరు తార్కికంగా దేన్నైనా నమ్మినట్లయితే తప్పుదారిలో వెళ్ళగలరు. ఎందుకంటే దానిలో బలం లేదు. కానీ అంతర్గతంగానే మీకది అర్థమైతే దాన్ని మీరు ఎప్పుడూ చేయరు. ఇప్పుడు మీరేమిటో మీరు తెలుసుకున్నారు. సహజయోగులు అందరూ చాలా విభిన్నమైన వారు. వారి ప్రవర్తన, వారి మాటలు, వారి ఆలోచన, వారి నడవడిక అన్నీ విభిన్నంగా ఉంటాయి. అకస్మాత్తుగా వారు అలా మారతారు. అలా ఎలా మారగలిగారో మీకు అర్థం కాదు. వారు మద్యం సేవించేవారు, పొగ తాగేవారు, మత్తు పదార్థాలు తీసుకునేవారు, అన్నీ చేసేవారు. కానీ అకస్మాత్తుగా ఎలా మారారు? ఎందుకంటే శ్రీ గణేశుడు ఈ వివేకాన్ని వారిలో ఉంచారు. ఇప్పుడు మనము ఆయన వ్యక్తిత్వాన్ని గమనిస్తే చాలా ఆసక్తిగా ఉంటుంది. ఆయన ఒక పిల్లవాడు. ఆయన పూర్తిగా అతని తల్లికి అంకితమై ఉన్నాడు. అతనికి వేరే దేవుడు తెలీదు. ఏమి తెలీదు. అంతా అంకిత భావమే. కానీ మనం అలా ఉన్నామా? కొన్నిసార్లు కొందరు సహజయోగుల్లో నిజాయితీ, విధేయత లోపించి ఉండటం చూశాను. సహజయోగపు అంచున ఉన్నవారు కూడా అలా ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను. వారు ఇంకా ఎదగవలసి ఉంది. నాతో పనిచేసే వారికి సరిపడినంతగా అన్నీ ఇవ్వడానికే నేను ఎప్పుడు ప్రయత్నిస్తుంటాను.
నిజానికి నేను అలా ఇవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీ ఎదుగుదల కోసం నేను ఎన్నో చేశాను. అయినా కూడా నేను ఎందుకివ్వాలి? కానీ నేను ఎప్పుడూ సమృద్ధిగా ఇచ్చాను. వారిని సంరక్షించాను. మీ యందుగల నా నమ్మకం కానీ, ప్రేమ కానీ సవాలు చేయబడలేవు. కానీ కొన్నిసార్లు వారు విపరీతమైన స్వార్థంతో ఉండటం గమనించాను. ఒక్కొక్కసారి వారు సగం పని చేసి పారిపోతారు. వారి సొంత సమస్యలే వారికి చాలా ముఖ్యమైనవి. లేదా తప్పించుకోవటానికి ఏవో సాకులు చెప్తారు. చాలా మంది సహజయోగులు కూడా అలాగే ఉన్నారు. వారిలో నిజాయితీ లేదు. సహజయోగం వారికి ఇలా చాలా ఇచ్చింది. మనం సహజయోగం పట్ల నిజాయితీగా ఉన్నామా? మనం సహజయోగానికి ఏమి చేస్తున్నాము? మనం ఏమి సాధించాము? మరియు మనం ఏమి చేస్తున్నాము? అని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. దీనికి విరుద్ధంగా వారు సహజయోగానికి భారంగా మారుతున్నారు. శ్రీ గణేశుడు ఎప్పుడూ తన తల్లికి భారంగా లేడు. ఉదాహరణకు ఎవరో అనారోగ్యం పాలయ్యారు. సరే, సహజయోగం మీకు సాయం చేయవచ్చు, చేయకపోవచ్చు. స్వస్థత చేకూర్చవచ్చు, చేకూర్చకపోవచ్చు. వారికి కనుక స్వస్థత చేకూరకపోతే అప్పుడు వారు చూడండి, నాకు స్వస్థత చేకూరలేదు. అందుచేత నేను సహజయోగాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను అని అంటారు. అలాంటప్పుడు వారికి దయచేసి వెళ్ళిపోండి అని చెప్పాలి. ఏది ముఖ్యమైనదో అర్థం చేసుకోకుండా చిన్న చిన్న విషయాలకే వారు వెళ్ళిపోతారు. అలాంటి వారు నిజంగానే భారమే. ఉదాహరణకు ఎవరో వివాహం చెయ్యాలా వద్దా? ఆ! సారీ. జరిగిన వారు ఇక్కడికి వస్తారు. నాకు ఈ భార్య నచ్చలేదంటారు. మీరేం చేస్తారు చేయండి అని ఆ భార్య, భర్త వచ్చి నా తలపై కూర్చుంటారు. అన్ని రకాల బాధ్యతలు నాకు చుట్టుకుంటాయి. నా భర్త సహజయోగం చేయడం లేదు. నేనేమి చేయాలి అని అడుగుతారు. మీ సమస్యలను మీరు మీ భర్తతో కలిసి పరిష్కరించుకోండి. మీ పిల్లలతో కలిసి పరిష్కరించుకోండి. అలా చేయడానికి మీకు శక్తి ఉంది. సహనంతో సాధించుకోండి. వారు మనల్ని కేసుల్లో ఇరికిస్తారు. సహజయోగానికి సహజయోగులు మాత్రమే హాని చేయగలరు. మీరు నమ్మగలరా? వేరే వారెవరూ ముట్టుకోలేరు. ఎవరైనా సహజయోగి తప్పుగా ప్రవర్తిస్తే తప్ప అంతవరకు ఎవరూ సహజయోగాన్ని తాకలేరు. మనకి అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే నా ఉద్దేశం వారు నా ఛాయాచిత్రాలను చూసారు. అద్భుత చిత్రాలు చూసారు. ఆత్మ సాక్షాత్కారం పొందారు. వారికి అన్నీ జరిగాయి. చాలా సార్లు సహాయం పొందారు. కానీ వారు అకస్మాత్తుగా నేను సహజయోగాన్ని వదిలేయాలి అనుకుంటున్నాను అని అంటారు. చాలా మంచిది. ఎవరు అయితే వెళ్ళిపోవాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే వెళ్ళిపోండి అని నేను అంటాను. ఎలాగూ స్వర్గంలో చాలా తక్కువ మందికి స్థలం ఉంది. అందువలన ఇటువంటి అర్ధమనస్కులకు చోటు లేదు. వారు వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చు. మీరు శ్రీ గణేషుని ఆదర్శంగా తీసుకోవాలి. అంతేకాని నేను గణేషుడిని పూజిస్తాను అంటే అది సరిపోదు. ఈ విధంగా చూస్తే మీరు క్రీస్తుని పూజిస్తున్నారు. వీరిని పూజిస్తున్నారు. అయితే అంతర్గతంగా మీరు ఎంతవరకు పొందారు అనేది విషయం. మీలో శ్రీ గణేశుడున్నాడా? అదే భక్తితో, అంకిత భావంతో మీరు శ్రీ గణేశుడిని అనుసరిస్తున్నారా? మీరు శ్రీ గణేశుని వలెనే తయారు చేయబడ్డారు. శ్రీ గణేశుడు నిష్కలంకమైన భావనతో చేయబడ్డారు. మీరు కూడా అలాగే తయారు చేయబడ్డారు. మీ కుండలిని జాగృతి చెందింది. మీకు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వబడింది. మీరు రెండో జన్మని పొందారు. ఇప్పుడు మీరందరూ సహజయోగులు. ఈ విషయాలన్నీ మీరు మీ తండ్రి లేకుండానే జరిగాయి. మీకు తండ్రి ఉన్నారు అని మీకు నేను చెప్పి ఉండకపోతే మీకు ఎప్పటికీ తెలిసేది కాదు. వేరే గురువులను చూడండి. వారు వారి గొప్పదనాన్ని వేరెవరికీ ఆపాదించాలనుకోరు. కానీ నిజానికి మీకు జరిగిందే ఇది. శ్రీ గణేశుడిని తయారు చేసిన విధంగానే మీరు తయారు చేయబడ్డారు. అయితే మీలో ఏదో ఉంది. లేకపోయినట్లయితే అలా చేయటం నాకు సాధ్యమయ్యేది కాదు. అది కూడా నిజమే. ఒకవేళ మీలో కనుక కుండలిని లేకపోయినట్లయితే నేను చేయగలిగినది ఏముంది? ఒకవేళ కుండలిని మీలో ఉన్నా కూడా అది వంకరగా ఉన్నా, లేక కొన్ని చక్రాలు భయంకరంగా పాడైపోయి ఉన్నా కూడా నేను ఏమీ చేయగలిగి ఉండేదాన్ని కాదు. కాబట్టి మీరు కూడా ఆత్మ సాక్షాత్కారం పొందడానికి సిద్ధంగా ఉన్నవారే. మీరు దాని కోసం నిజంగా ఎదురు చూస్తున్నారు. మీరు సహజయోగులుగా తయారవ్వాలన్న శుద్ధ ఇచ్ఛ కలిగి ఉన్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయినా మీలో స్థితి పెరిగేటప్పుడు దాని యందు మీరు ఎంత నిజాయితీగా ఉంటున్నారో, ఎంతటి అంకిత భావంతో పనిచేస్తున్నారో మీరు గమనించుకోవాలి. కొంతమంది ఉన్నారు. ఎప్పుడో, ఎక్కడో పోస్టర్‌లు అతికించడం లాంటి పనులు చేసిన వారు. అది కూడా ఇప్పుడు కాదు. చాలా కాలం క్రితం. వారి కాఫీ ఖర్చులు కూడాన నన్నే ఇమ్మన్నారు. సరే మంచిది అన్నాను. ఇంకా నయం వారికి సిగరెట్లు తాగే అలవాటు లేదు. అలా ఉన్నట్లయితే ఆ ఖర్చులు కూడా నన్నే అడిగేవారు.
అందుకు భగవంతుని కృతజ్ఞతలు చెప్పాలి. ఇప్పుడు చాలా వరకు మారారనుకోండి. కొందరు చాలా మంచి సహజయోగులుగా తయారయ్యారు. అయినప్పటికీ కొంతమంది ఇంకా అంచులపైనే నిలబడి ఉండి చిన్న చిన్న విషయాలకు కూడా వ్యాకులత చెందుతూ ఉంటారు. నిన్న తుఫాను రావాల్సి వచ్చింది. మీకు తెలీదు. ఒకసారి క్రీస్తు ఆయన శిష్యులతో వెళ్తుండగా చాలా పెద్ద తుఫాను వచ్చింది. అప్పుడు ఆయన దాన్ని ఆపేశారు. నిన్న మీరు పాటలు పాడటం మొదలుపెట్టిన తర్వాత తుఫాను ఆగింది. ఆ పాటలకి అంత శక్తి ఉన్నదని రుజువు చేయడానికి మాత్రమే అలా జరిగింది. ఇటువంటివి జరగకపోతే ఈ పాటలకి అంత శక్తి ఉందని మీకు ఎలా తెలుస్తుంది? మీరేదో పాటలు పాడాలి కాబట్టి పాడుతున్నామని అనుకుంటారు. కానీ అది కాదు. వాటికి శక్తి ఉంది. అవి మంత్రాలు. ఇవన్నీ జాగృతమైన పాటలు. అప్పుడు ఆ తుఫాను ఆగింది. వారు ఏమైనా మంత్రాలు చెప్పాలా అని అడిగారు. నేను వారితో అవసరం లేదన్నాను. నేను మీకు ఏమి చెయ్యాలో చెప్పలేదు. అకస్మాత్తుగా వారు పాడాలి అనుకున్నారు. అది పనిచేసింది. ప్రతిసారి ఏమి చెయ్యాలో మీకు చెప్తూ ఉంటే మీరు మీ శక్తిని ఎప్పుడు ఉపయోగిస్తారు? ఇటువంటి సంఘటనలన్నీ జరగడానికి శ్రీ గణేశుని యొక్క ప్రత్యేకమైన చమత్కారమే కారణం. మీకు నిజమైన న్యాయాధికారి ఆయనే. సిస్టైన్ చాపెల్ రోమ్ దేశంలో క్రీస్తు చరిత్ర తెలియజేసే ఒక గొప్ప భవనము యొక్క పై కప్పు మీద పెయింటింగ్ లో చూసే ఉంటారు. ఆయన అక్కడ నిలబడి ఉండి మిమ్మల్ని ఎడమ వైపు నుండి కుడికి నడుపుతూ ఉంటారు. కాబట్టి మీరు ఇది తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి ఎదుర్కోవాల్సిన పరీక్షలు కూడా ఉంటాయి. సహజయోగంలో ఒకవైపు ద్వారం తెరిచే ఉంటుంది. అలాగే ప్రజలు విసిరివేయటానికి వెనక వైపు మరింత పెద్ద ద్వారం కూడా ఉంటుంది. తీర్పు చెప్పేది నేను కాదు, శ్రీ గణేశుడు. ఆయన ముందుగా మిమ్మల్ని తీర్మానిస్తాడు. దాని తరువాత మీకు బయటకి విసిరివేయబడతారు. మళ్ళీ తిరిగి రావడం అనేది చాలా కష్టం. ఒకవేళ అలా తిరిగి వచ్చినప్పటికీ మీ మీద మీరే అనుమానపడతారు. ఇతరులు కూడా మీపై అనుమానపడతారు. కనుక మీరు ఇది తీర్పు చెప్పబడే సమయం అని అర్థం చేసుకోవాలి. నేను వివేకవంతుడినా? నేను చేసే ఈ పని వివేకవంతమైనదేనా? ఒక సహజయోగిగా నేను ఈ పని చేయటము సరైనదేనా? ఇది నేను చెయ్యాలా వద్దా? ఇలాగ ప్రతి సందర్భంలోనూ మీరు గమనించుకోవాలి. మీకు తెలుసు నాకు ధనం కానీ, బహుమతులు కానీ అవసరం లేదు. నేను కొన్ని వందల సార్లు చెప్పాను. కానీ వారు వినరు. ఇప్పుడు ఇలా అంటున్నారు, "శ్రీమాతాజీ మీరు మాకు బహుమతులు ఇవ్వడం మానేస్తే మేము కూడా మానేస్తాము" అని. "మీరు ముందు ఆపేయండి. తర్వాత నేను ఆపేస్తాను" అని నేను చెప్తున్నాను. కానీ ఇలాగా ఈ వాదోపవాదాలు ఉన్నప్పటికీ అందులో ఒక ఖచ్చితమైన విషయం మాత్రం ఉంది. అదే ప్రేమ. దాన్ని మీరు వ్యక్తపరచాలని అనుకుంటున్నారు. అయితే ఈ విషయంలోని ప్రేమ బంధంతో కూడినది కాదు. అది చాలా మేరకు ప్రవహించే బాధ్యతాయుతమైన మరియు బంధరాహిత్యమైన ప్రేమ. ఇతర సహజయోగులను ఎప్పుడూ విమర్శిస్తూ ఉండేవారు ఉంటారు. ఇది సాధారణంగా జరుగుతుంది. నేను చూశాను. ఇది చాలా తక్కువ స్థాయి సహజయోగికి సంకేతం. వారు తమలో ఉన్న తప్పులను తెలుసుకోకుండా ఎప్పుడు ఇతరులను విమర్శించడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. మరి కొంతమంది ఉంటారు. వారు తాము గణాల్లాంటి వారమని గ్రహించారు. వారు గణాల వంటి వారు. గణాలు ఎంత వేగంగా పనిచేస్తాయో ఊహించండి. శ్రీ గణేశుడు ఈ గణాలను సృష్టిస్తున్నాడు. ఈ గణాలు ముందుగా స్టెర్నమ్ ఎముకలో సృష్టింపబడతాయి. ఆ తర్వాత అవి శరీరమంతటా వ్యాపిస్తాయి. శ్రీ మాతాజీ గారి స్థానమైన మధ్య హృదయం ఏ మాత్రమైనా ప్రకంపించడం ప్రారంభించగానే అవి అప్రమత్తమవుతాయి. కాబట్టి మనము అప్రమత్తంగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనది. 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ గణాలన్నీ ఈ స్టెర్నమ్ బోన్‌లో ఉంటాయి. తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. ఎందుకంటే అవి తగినంత పరిపక్వత చెంది ఉన్నాయి కాబట్టి శత్రువులతో పోరాటానికి కావలసిన పూర్తి పరిపక్వత వచ్చే వరకు అవి అక్కడే ఉంటాయి. ఏ విధమైన శత్రువులు ఉంటారో, ఏ రకమైన వ్యతిరేకత ఉంటుందో, ఏ విధమైన పోరాటం అవసరమో వారికి అంతా తెలుసు. ఎవరితో ఎవరు పోరాడాలో, ఎవరు ఏమి చెయ్యాలో వారు ఎంచుకొని నియమించుకుంటారు. అంతేకాని వారు ఎప్పటికీ శ్రీ మాతాజీ నివాస స్థానంలో అలా కూర్చునే ఉండరు. కాబట్టి మనం ప్రజల వద్దకు వెళ్ళాలి. విరాటుని శరీరంలోకి వెళ్ళాలి. మనం బయటకు కదలాలి. ఎటువంటి భయం లేకుండా ఎదిరించాలి. అంతేగాని చిన్న పిల్లల వలె ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉండటం కాదు. మీరంతా ఇప్పుడు ఎదిగారు. బుద్ధుడు మాత్రేయగా అవుతాడని ఆయన భవిష్యత్ వాణిలో రాయబడింది. మాత్రేయ అంటే ముగ్గురు తల్లులు. ఆయనలో ముగ్గురు తల్లులు ఉన్నారు అని.
అయినా సరే ఆయన బయట సమాజంలోకి వెళ్లారు. అన్ని ప్రదేశాలు తిరిగి ప్రజల్లో మార్పు తీసుకువచ్చారు. మీరు గురుపద గురించి అడిగినప్పుడు మీరు ఇబ్బందుల్లో పడతారని మీకు తెలియదు. గురువు ఇంటి వద్దనే కూర్చొని ఉండరు. బయటకు వెళ్లి అన్ని రకాల ప్రజలను కలిసి వారికి సహజయోగం గురించి భయపడకుండా చెప్పాల్సి ఉంటుంది. మీరు సమాజంలో నివసించాలి. కేవలం భజనలు పాడుతూ ఉండేటువంటి ప్రత్యేకమైన సమాజం మీకేమీ అవసరం లేదు. అదంతా ఇప్పుడు అయిపోయింది. అంటే నా ఉద్దేశము భజనలు పాడకూడదని కాదు. అవి కూడా ఎప్పుడూ ఉంటాయి. కానీ మీరు దానికన్నా అతీతంగా వెళ్ళాలి. కేవలం మీ యొక్క సొంత సమస్యల్లోనే మీరు మునిగిపోకూడదు. అవి సహజయోగంలో మాత్రమే పరిష్కరింపబడతాయి. సహజయోగులందరూ బయటకు వెళ్లి ఇతరులను కలిసి వారికి సహజయోగం గురించి చెప్పాలి. ముఖ్యంగా మీరు బ్యాడ్జీలు ధరిస్తే అప్పుడు ఇతరులు వీరెవరు అని అడుగుతారు. అప్పుడు మీ స్నేహితులకు, సమాజానికి సహజయోగం గురించి చెప్పవచ్చు. మీరు ఏది వదిలి వేయనవసరం లేదు. దేన్ని విడిచివేయనవసరం లేదు. మీరు బంధరాహిత్యం పొందారు. మీరు మీలోకి వెళ్లి చూసుకోండి. ఇది తప్పు. నిన్న వారు డిస్కో డాన్స్ అలాంటివి కూడా చూపించారు. మీరు డిస్కోలోకి వెళ్లి వారికి కరపత్రాలు ఇవ్వండి. వారికి చూపించి మీరు ఏమి చేస్తున్నారు? మీకేమైనా పిచ్చా? అని అడగండి. లేదంటే వారు చేసే డిస్కోనే మీరు కూడా ఎక్కువగా చేయండి. అప్పుడు వాళ్ళు మీకేమైంది అని అడుగుతారు. అప్పుడు మీరు మేము మిమ్మల్ని అనుసరిస్తున్నామని చెప్పండి. అప్పుడు వారు తగ్గుతారు. అలాగే ఎవరైనా ఒకామె సిగరెట్ తాగుతూ స్టైల్‌గా నిలబడి ఉన్నదనుకోండి. మీరు కూడా అదే పని చేస్తున్నట్లుగా నిలబడితే అప్పుడామె అది ఆపివేస్తుంది. కాబట్టి వారిని అనుసరించడం ద్వారా వారేమిటో చూపించడం ఒక విధానం. రెండోది రాయడం. మీరు తప్పకుండా రాయాలి. రాయడం, సమాధానం ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఒక చక్కని ప్రచరణ పత్రికలో వచ్చింది. అది నా దగ్గర ఉంది. ఆంగ్ల సహజయోగులు దాన్ని నా దగ్గర నుంచి తీసుకొని, ఆ పెద్ద మనిషికి సమాధానం ఇవ్వండి. ఇది చాలా ముఖ్యమైనది. అది నా గదిలో ఉంది. నేను ఇస్తాను. మీ చుట్టూ ఏమి జరుగుతోందో, బోస్నియాలో ఏమి జరుగుతోందో, ఇటలీలో ఏమి జరుగుతోందో, ఇక్కడ ఏమి జరుగుతోందో మీకు మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మీరు వార్తాపత్రికలు చదవాలి. మీరు పరిణతి చెంది ఉన్నవారు కనుక ఇప్పుడు టెలివిజన్ కూడా చూడవచ్చు. మామూలుగా అయితే మీరు టెలివిజన్‌ను చూసినట్లయితే మీకు పిచ్చి పడుతుంది. మిగతా వారికిలాగా కనుక టీవీ చూడటం వలన ఉపయోగం ఏమిటి? అదే మీరు టీవీని బంధరాహిత్యంతో చూసినట్లయితే మీరు ఏ విషయాన్ని పట్టుకోవాలో మీకు వెంటనే స్ఫూర్తిస్తుంది. లేకపోతే ఇంట్లో చక్కగా ముసుగు వేసుకొని కూర్చుని అమ్మా, అమ్మా, అమ్మా అని అనుకుంటూ ఉండటం కాదు. జై శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ. ఈరోజు ధ్యానాన్ని, దాని యొక్క ఫలితాన్ని మీ పాదాల యందు సమర్పిస్తున్నామమ్మా. పరమ చైతన్య స్వరూపంలో మీరిచ్చిన ఆశీర్వాదానికి మీకు అనంత కోటి ధన్యవాదాలు తల్లి. ఇప్పుడు బంధన వేసుకుందామండి. ఈరోజు సహజయోగ ధ్యాన కార్యక్రమం ఇంతటితో ముగుస్తుందండి. మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుసుకుందాము. జై శ్రీ మాతాజీ.